హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిబా కలెక్షన్స్. ఈరోజు వచ్చేసి మనం చేతం రూబీస్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్స్లో ఉన్నాయి చూద్దామండి. మనం రెగ్యులర్గా చేతం రూబీస్లో ఏం చూస్తామంటే రౌండ్ షేప్ చూస్తుంటాం, టైర్ కటింగ్ చూస్తూ ఉంటాం కదా. ఈరోజు మనం చూస్తున్నాం మేడం ఓవెల్ షేప్. ఓవెల్ షేప్స్లో రకరకాల కాంబినేషన్స్ చూపిస్తున్నాం మేడం. ఓవెల్ షేప్లో వితౌట్ ఎనీ కట్స్ అనమాట. పైన ఏమీ కటింగ్స్ రాకుండా ఫ్లాట్గా ఉండేవి చూపిస్తాను, కాస్త ఉబ్బెత్తుగా ఉండేవి చూపిస్తాను, అలానే మీకు కటింగ్స్ ఉండేవి చూపిస్తాను, వాటర్ డ్రాప్ షేప్ చూపిస్తాను, వాటర్ డ్రాప్ మీద మీకు మళ్ళీ గీతలుగా కార్వింగ్ వచ్చింది చూపిస్తాను. తర్వాత ప్లెయిన్ మనకి వర్షం పడిన తర్వాత గులాబీ పూ రంగులో ఉండేటువంటి వాటి మీద మీకు ఓవెల్ షేప్లో ప్లెయిన్ చూపిస్తాను. అన్నిటికంటే ఎక్సైటింగ్గా ఇంకొకటి ఇది చూపిస్తాను మేడం. ఇది 2.5 mm సైజులో వచ్చాయి. మనకి రెగ్యులర్గా దొరికేటువంటి కెంపులు ఏవైతే ఉంటాయో ఆ కెంపులకి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి మేడం. ఇవి చేతం కెంపులాగా ఉంటాయి అన్నమాట. సో ఇది ఇవాళ నేను మీకు చూపించబోయే ఐటమ్స్ మేడం. ఓవర్ వ్యూ చూపించాను. ఇప్పుడు డైరెక్ట్గా మనము మెటీరియల్లోకి వెళ్ళిపోదాము మేడం. ఇప్పుడు నేను ఒక్కొక్కటి సైజ్ వైజ్గా కూడా మీకు మెన్షన్ చేస్తూ చెప్పుకుంటూ వెళ్తాను మేడం. ఎందుకంటే ఇవి సైజుని బట్టి మీకు ప్రైస్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఆల్మోస్ట్ అన్నీ కూడా మీకు 12 inches ఆఫ్ లెంగ్త్ ఉన్నాయి. ప్రతి ఐటమ్ కూడా 12 inches ఆఫ్ లెంగ్త్ ఉంది, 12 or 11 inches ఆఫ్ లెంగ్త్ ఉంటుంది మేడం. చూడండి, ఇది వచ్చేసరికి చేతం రూబీస్ మేడం. చేతం రూబీస్ ఒపాక్ లాగా ఉంటుంది మేడం. అంటే మీకు ఇక్కడ వచ్చేసరికి ట్రాన్స్పరెంట్గా కనిపించదు. లోపల ఉన్నటువంటి థ్రెడ్ ఏదైతే ఉందో అది ట్రాన్స్పరెంట్గా కనిపించదు మేడం. దీని సైజ్ వచ్చేసి 3/5 mm సైజ్ మేడం. అంటే 3 mm వెడల్పు, 5 mm పొడవు ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసి 1150 రూపీస్ మేడం. సింగిల్ స్ట్రింగ్ కాస్ట్ వచ్చేసి 1150 రూపీస్ అండి. చాలా క్లాస్గా ఉంటుంది ఐటము. ఇది ఎట్లా ఉందంటే దోసకాయ గింజ షేప్లో ఉంది మేడం. అచ్చంగా దోసకాయ గింజ ఎంత అయితే ఉంటుందో అంతే సైజులో ఉంది. దోసకాయ గింజ అంత సైజు, 3 mm వెడల్పు, 5 mm పొడవు వస్తుంది మేడం. 1150 సింగిల్ స్ట్రింగ్ కాస్ట్ అండి. 12 inches ఆఫ్ లెంగ్త్ వస్తుందండి. 12 inches లెంగ్త్ వస్తుంది. ఒక ఐటమ్ వచ్చేసరికి మీకు 12 inches ఇవ్వండి మేడం. 12.5 inches ఆఫ్ లెంగ్త్ ఉంది. ఓకే, 12.5 inches ఆఫ్ లెంగ్త్ వస్తుంది. ఆర్డర్ ప్లేస్ చేయాలనుకున్న వాళ్ళు మేడం ఖచ్చితంగా మీరు ఇక్కడ ఏదైతే ఉందో సైజ్ నేను ఏదైతే మెన్షన్ చేసి చూపిస్తున్నానో ఆ సైజ్ని మీరు ఖచ్చితంగా స్క్రీన్ షాట్ తీసుకుని చూపించాల్సి ఉంటుంది. నెక్స్ట్ మేడం, మీరు షైనింగ్ చూడండి, సెల్ఫ్ షైన్ అనమాట. చాలా నీట్గా ఉంది. మీరు 3 లైన్లు 2 లైన్లు ఇప్పుడు నేను చూపిస్తున్న సైజ్ అయితే 5 లైన్ల వరకు కూడా వేసుకోవచ్చు మేడం. 5 లైన్ల వరకు కూడా వేసుకోవచ్చు. సిలిండ్రికల్ షేప్లో ఉంది మేడం. ఫ్లాట్ ఎక్కడా తగలదు మేడం. నేను ఇప్పుడు చూపిస్తున్న దాంట్లో మీకు ఫ్లాట్ ఎక్కడా తగలదు. సిలిండ్రికల్ షేప్లో ఉంది. కాస్ట్ వచ్చేసరికి 1150 రూపీస్ అండి. వీటన్నిటికీ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తాం మేడం. ఫర్ లైఫ్ లాంగ్ కలర్ అండ్ షైన్కి సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తాం మేడం. నెక్స్ట్ సైజ్ చూపిస్తున్నాను మేడం. ఇందాక 3/5 mm సైజ్ చూపించాను కదా, ఇప్పుడు 3/5 mm సైజులోనే ఫ్లాట్ చూపిస్తున్నా మేడం. ఇందాకేమో అది కూడా మళ్ళీ మీకు కంపారిజన్ చూపిస్తా. ఇది కూడా సేమ్ 3/5 mm సైజే మేడం. కాకపోతే ఇది వచ్చేసరికి ఫ్లాట్ వస్తుంది అనమాట. దీని కాస్ట్ వచ్చేసి 900 మేడం. 900 ఫ్లాట్ వస్తే 900 వచ్చింది. సేమ్ ఒపాక్ కలరే మేడం. సేమ్ కలర్ ఒపాక్ కలరు. 900 రూపీస్ సింగిల్ స్ట్రింగ్ కాస్ట్ అండి. 12.5 inches లెంగ్త్ వస్తుంది. 3/5 mm సైజు ఇగోండి మేడం. 3/5 mm సైజు. సైజు 900 రూపీస్ సింగిల్ స్ట్రింగ్ కాస్ట్ అండి. 12.5 inches ఆఫ్ లెంగ్త్ వస్తుంది మేడం. మేడం రెండు 3/5 mm అన్నారు. దీని కాస్ట్ ఏమో తక్కువ ఉంది, దాని కాస్ట్ ఎక్కువ ఉంది. ఎందుకు చూపిస్తాను మేడం. ఇది వచ్చేసరికి మీకు సిలిండ్రికల్ షేప్లో ఉందని చెప్పాను కదా మేడం. అంటే ఉబ్బెత్తుగా ఉంది మేడం. ఇక్కడ ఇది వచ్చేసరికి ఫ్లాట్గా ఉంది. చూసుకోండి మేడం, మీరు కంపేర్ చేసుకోండి. నేను అందుకే మీకు పక్కనే పెట్టి చూపిస్తున్నాను. చూడండి, ఇదిగోండి. ఇది వచ్చేసరికి ఫ్లాట్గా ఉంది మేడం. ఇది వచ్చేసరికి ఉబ్బెత్తుగా ఉంది. ఓకే, రెండు సేమ్ సైజ్ ఏనండి. ఏది కావాలో అది ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మేడం. ఫ్లాట్ కావాలా, ఉబ్బెత్తుగా ఉన్నది కావాలనేది స్పెసిఫిక్గా మెన్షన్ చేసి తీసుకోండి. ఓకే, 5 lines వరకు వేసుకోవచ్చు మేడం. 3 mm సైజే కాబట్టి ఇది 5 lines వరకు వేసుకోవచ్చు మేడం. నాకు కొద్దిగా లావుగా కావాలండి, నేను కొంచెం లావు సైజు ఉన్నవి వేసుకుంటానండి అంటారా? ఇది చూడండి మేడం, 4/6 సైజ్ అనమాట. మన దగ్గర ఏదైనా గోల్డ్ లాకెట్ అట్లా పెండెంట్ ఉంటే దాన్ని అటాచ్ చేసుకుంటాకి చాలా బాగుంటుంది మేడం. ఇది వచ్చేసి 4/6 సైజ్ మేడం. 4/6 సైజు. ఓకే, సింగిల్ లైన్ కాస్ట్ వచ్చేసి 4115 రూపీస్ మేడం. 4150 మేడం.
సైజ్ కూడా పెడతాను, ఒకసారి చూసుకోండి మేడం. ఇవన్నీ రియల్ మేడం, రియల్ 4150 రూపీస్ అండి. ఆర్డర్ ప్లేస్ చేయాలనుకున్నారు వెంటనే మేడం 150 వస్తుంది. ఆర్డర్ ప్లేస్ చేయాలనుకున్నారు వెంటనే స్క్రీన్ షాట్ తీసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. 4150 రూపీస్ అండి. ఓకే, నేను సైజ్ చూపించలేదు కదా, నేను మీకు ఇప్పుడు సైజ్ కూడా ఇక్కడ చూపిస్తాను. 12.5 ఇంచెస్ ఆఫ్ లెంగ్త్ వస్తుందండి. ఇది వచ్చేసరికి 4/6 సైజు. అయ్యి బాబోయ్, చూడండి మేడం, 12 ఇంచెస్ ఆఫ్ లెంగ్త్ వస్తుంది, 4/6 mm సైజ్ వస్తుంది. 4150 రూపీస్. సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తాం మేడం ఫర్ లైఫ్ లాంగ్ కలర్ అండ్ షైనింగ్కి. చాలా క్లాస్గా ఉంటుందండి ఐటమ్ కూడా, నీట్గా ఉంటుంది, క్లాస్గా ఉంటుందండి ఐటము. చూస్తున్నారు కదా క్లోజప్లో, మీకు ఏ కలర్ అయితే కనిపిస్తుందో అదే కలర్ ఉంటుంది మేడం బయట కూడా. ఓకే అండి, నెక్స్ట్ సైజ్ చూపిస్తున్నాను మేడం. ఇది వచ్చేసరికి మీకు 5/7 సైజ్ మేడం. 2500 పడుతుంది స్ట్రింగ్. ఒక స్ట్రింగ్ వచ్చేసి. నెక్స్ట్ సైజ్, ఇప్పుడు వరకు నేను చూపించిన అన్నీ కూడా ఒకే కేటగిరీ ఆఫ్ ఐటమ్స్, బట్ సైజెస్ వైజ్గా డిఫరెంట్ ఉన్నాయన్నమాట. 5/7 సైజు. ఇది వచ్చేసి 12.5 ఇంచెస్ ఆఫ్ లెంగ్త్ వస్తుంది. 2500 రూపీస్ స్ట్రింగ్ కాస్ట్ పడుతుంది మేడం. స్ట్రింగ్ కాస్ట్ అంటే ఇది 5 mm వెడల్పు, 7 mm పొడవు ఉంది మేడం. 2500 రూపీస్ పడుతుందండి. ఇవన్నీ రియల్ వన్స్ మేడం, మీకు రియల్ కాబట్టి మీకు కాస్ట్ ఉంటాయి, ముందే మెన్షన్ చేస్తున్నాను మేడం. సో కెంపుల్ అంటే రెగ్యులర్గానే కాస్ట్ ఉంటాయి మేడం. సో వాటిలో ఇవి ఓవెల్ షేప్ తీసుకొచ్చాము. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి పైన ఫ్లాట్ వచ్చింది మేడం. మీకు ఎప్పుడైతే పైన ఫ్లాట్ వచ్చిందో అప్పుడు మీకు షైనింగ్ చూడండి ఎలా తెలుస్తూ ఉంటుందో. ఓకే మేడం, సో ఇందులోనే నేను నెక్స్ట్ సైజ్ కూడా చూపిస్తున్నాను మేడం. ఇది వచ్చేసి కొద్దిగా పెద్ద సైజ్ మేడం, 6/8 mm సైజ్ అనమాట. 6/8 mm సైజ్ రెగ్యులర్ సైజ్ మేడం ఇది. అంటే మీరు 3 లైన్స్ వేసుకోవాలనుకుంటే సరిపోయే సైజ్ ఏంటంటే ఈ 6/8 mm సైజ్ మేడం. మనం 3 లైన్స్ కూడా 3 లైన్స్ వేసుకున్నా 5 లైన్స్ వేసుకున్నా బాగుంటుంది. మనకి రెగ్యులర్గా మనం చూస్తూ ఉంటాం మేడం ఇవి. ఏదైనా సినిమా హీరోయిన్లు వాళ్ళు ఫంక్షన్లో వేసుకునేటప్పుడు చాలా ఎక్కువ నెంబర్ ఆఫ్ లైన్స్ స్టెప్స్గా వేసుకుంటూ ఉంటారు చూసారా, అవి ఇట్లానే ఉంటాయి మేడం. 3150 రూపీస్ అండి. ఆర్డర్ ప్లేస్ చేయాలనుకున్న వెంటనే స్క్రీన్ షాట్ తీసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. మీకు గోల్డ్ ఆర్నమెంట్స్లో యూజ్ చేసుకోవాలంటే సూపర్ క్వాలిటీ మేడం. ఫైన్ క్వాలిటీ, చాలా మంచి రేట్లో వచ్చినాయి అనమాట. చాలా సూపర్ ఫైన్ క్వాలిటీ. షైనింగ్ చూస్తున్నారు కదా, చాలా ఎక్సలెంట్గా ఉంది. ఎంత సెల్ఫ్ షైన్డ్గా, వీటి మీద కటింగ్స్ ఏమీ లేవు మేడం, ఇవి సెల్ఫ్ షైన్డ్ అనమాట. మీకు కటింగ్స్ కావాలంటే నేను అవి కూడా ఇప్పుడు ఇదే వీడియోలో కంటిన్యూ చేయబోతున్నాను, చూపిస్తాను మేడం. కటింగ్స్ కావాలంటే కటింగ్స్ కూడా చూపిస్తాను మేడం. నేను ఒక్కసారి సైజులని కంపేర్ చేసుకుంటానంటారా? ఇగో చూడండి, ఇది నేను ఇప్పుడు నా చేతిలో ఉన్నది 6, ఇది 5 మేడం. ఇది 4, 6, 5, 4. ఆల్రెడీ 3 ఇందాకే చూపించేసాను కదా మేడం, అది కూడా మీకు 2 కంపేర్ చేసుకునే విధంగా చూసుకోండి మేడం. అంటే నాకు 6కి అయితే సైజ్ ఎంత వేరియేషన్ వస్తుంది, 5కి ఎంత వేరియేషన్ వస్తుంది, 4కి ఎంత వేరియేషన్ వస్తుందో తెలియాలి అనుకున్నారనుకోండి మేడం. ఇప్పుడు మీరు సపోజ్ 3 లైన్లు వేసుకోవాలనుకున్నారనుకోండి, మీరు మినిమం 3 లైన్లు వేసుకోవాలనుకున్న వాళ్ళు 6కి వెళ్ళండి మేడం. లేదండి నేను 4-5 లైన్లు వేసుకుంటాను అనుకుంటే 4కి వెళ్ళండి. 5 మధ్యస్థంగా ఉండేటట్టు తీసుకోండి. సపోజ్ లాకెట్కి వేసుకుంటాను అంటే లాకెట్కి వెనకాల హుక్ ఉన్న దాన్ని బట్టి ఆలోచించుకుని నెంబర్ ఆఫ్ లైన్స్ తీసుకోవచ్చు. ఓకే మేడం, ఇది వితౌట్ కటింగ్స్ ఓవెల్ షేప్ మేడం. వితౌట్ కటింగ్స్ ఓవెల్ షేప్ చూపించాను, ఇప్పుడు మీకు విత్ కటింగ్స్ ఓవెల్ షేప్ చూపిస్తాను. చూడండి ఎంత నీట్గా ఉందంటే విత్ కటింగ్స్, అసలు సూపర్ ఉంది మేడం, మిస్ చేసుకోవద్దు. 1600 మేడం. సింగిల్ లైన్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1600 రూపీస్. నేను నా చేతితో ఏం పట్టుకోలేదు మేడం, మీరు చూడండి, నేను జస్ట్ అలా టేబుల్ మీద ప్లేస్ చేశాను క్లాత్ మీద, దానికే మీకు షైనింగ్ అనిపిస్తుంది. నేను ఇప్పుడు జస్ట్ ఇట్లా కదిపాను చూడండి, మీకు చూడండి లైన్స్ మటుకే కదుపుతుంటే మీకు షైనింగ్ తెలుస్తుంది మేడం. కటింగ్స్ ఉండడం వల్ల షైనింగ్ వచ్చిందనమాట. ఇది వచ్చేసి 4/6 mm సైజ్ మేడం. 4/6 mm సైజు. కాస్ట్ వచ్చేసి 1600 మేడం. కాస్ట్ వచ్చేసి 1600. ఆర్డర్ ప్లేస్ చేయాలనుకున్న స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. కాస్ట్ 1600, 4/6 సైజ్ మేడం. మీకు ఇందులో కూడా సైజెస్ ఉన్నాయి మేడం, చూపిస్తాను. ఇందులో సైజెస్ ఉన్నాయి మేడం. 4/6 mm చూడండి, చాలా క్లాస్గా కనిపిస్తుంది కదా మేడం. ఇవి రెగ్యులర్గా దొరుకుతాయని నేను చెప్పను మేడం. ఏంటంటే ఈ ప్రీమియం క్వాలిటీలో కాస్ట్ తక్కువలో, అంటే ప్రీమియం క్వాలిటీలోనే మీకు నేను మన హోల్సేల్ కాస్ట్లో ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. చాలా బాగుంది. రియల్ మేడం, ఇవి చేతం
రూబీస్ అంటాం వీటిని మనం. ఓకే మేడం, చూడండి ఇవన్నీ నాన్ ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి, ముందే స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తున్నాం మేడం. నాన్ ట్రాన్స్పరెంట్ బట్ హైలీ గ్లిటరీ మేడం, చాలా మంచిగా గ్లిటర్ అవుతున్నాయి. 1600 రూపీస్ మేడం, 4/6 సైజు 1600 రూపీస్ మేడం. నెక్స్ట్ చూపిస్తున్నాను 5/7 సైజ్ మేడం. నెక్స్ట్ది 5/7 సైజు, కొద్దిగా సైజు పెరుగుతుంది అనమాట. కాస్ట్ వచ్చేసి 2300 మేడం. 5/6 సైజు, అన్నిటికీ 12.5 ఇంచెస్ మినిమం లెంగ్త్ అయితే వస్తుంది మేడం. మినిమం లెంగ్త్ 12.5 ఇంచెస్, 2300 మేడం సింగిల్ లైన్ కాస్ట్. ఆర్డర్ ప్లేస్ చేయాలనుకున్నా స్క్రీన్ షాట్ తీసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. చూడండి మేడం షైనింగ్, నేను జస్ట్ నా చేతిని ఇలా నా చేతి వేళ్ళని రొటేట్ చేస్తున్నాను. రొటేట్ చేస్తుంటే మీకు షైనింగ్ తెలుస్తుంది కదా. సో మీరు సపోజ్ మీరు 6/5 సైజ్ వేసుకోవాలి, ఒక లాకెట్కి వేసుకోవాలనుకుంటే 2 లైన్లు తీసుకోండి. నేను గోల్డే వేయించుకుంటానండి అనే వాళ్ళకి చిన్న సలహా మేడం, ఇక్కడ మధ్యలో నట్స్ అని వస్తాయి మేడం. నట్స్ మనం రెగ్యులర్గా 1 గ్రామ్లో కూడా చూపిస్తూ ఉంటాము. మీకు లాస్ట్లో నేను వీడియో లాస్ట్లో ఇది అయిపోయినాక చూపిస్తాను. అవి ఒక 3 గ్రామ్స్ నట్స్ తీసుకుని మీరు అంతా మొత్తం చైన్ అంతా అల్లిపించుకున్నారనుకోండి, చైన్ అంతా గ్యాప్ మధ్యలో ఒక బీడ్కి మధ్యలో వేసుకున్నాను అనుకోండి, అసలు ఇంకా చెప్పక్కర్లేదు మేడం, ఎంత బాగుంటుందంటే ఈ షైనింగ్కి గోల్డ్ షైనింగ్ కలిసి సూపర్ ఉంటుంది. ఒక్క స్ట్రింగ్ కాస్ట్ వచ్చేసి 2300 అండి. ఇది మీకు నేను నట్స్ కూడా చూపిస్తాను ఒకసారి మేడం. ఇదిగోండి, ఇది చూడండి నట్స్, ఇది 1 గ్రామ్లో నట్స్ అనమాట. మీరు ఇలాంటివి మీరు గోల్డ్లో చేయించుకోవచ్చు. సపోజ్ గోల్డ్లో 1 గ్రామ్లో చేయించుకున్నారనుకోండి, ఇంకా సన్నగా చేయించుకోవచ్చు మేడం. ఇంకా సన్నగా చేయించుకుంటే మీకు 1 గ్రాముకి 30 నుంచి 40 మధ్యలో వస్తాయి మేడం. వాళ్ళు పెట్టిన మందాన్ని బట్టి 30 నుంచి 40 వరకు వస్తాయి అనమాట. ఒక 3-4 గ్రాములు చేయించుకున్నారు అనుకోండి మేడం, దండ మొత్తం వచ్చేస్తుంది. చాలా ఎక్సలెంట్ ఉంటుంది దండ కూడా, సూపర్ ఉంటుంది అనమాట. ఏంటంటే యూనిక్ స్టైల్లో సపోజ్ మీరు 3 స్టెప్స్ వేసుకోవాలనుకుంటే వేసుకుని మధ్యలో అవి వేసుకున్నారనుకోండి, 2 మధ్యలోనో 1 మధ్యలోనో కంటిన్యూస్గా అట్లా వేసుకుంటే చాలా రిచ్గా ఉంటుంది అనమాట. ఓకే మేడం, ఇది వచ్చేసరికి 2300 రూపీస్ మేడం. ఓకే, నెక్స్ట్ సైజ్ చూద్దాం మేడం. ఇది 5/7 సైజ్ చూసాం కదా. 6/8 సైజ్ చూద్దాం మేడం, కొద్దిగా పెద్ద సైజ్. 6/8 సైజ్, ఇగో చూడండి మేడం, 6/8 సైజు సూపర్ గ్లిటరీ అని చెప్పా కదా, సూపర్ గ్లిటరీ సైజ్ మేడం. 3000 రూపీస్ సింగిల్ స్ట్రింగ్ కాస్ట్ మేడం. 3000 రూపీస్ సింగిల్ స్ట్రింగ్ కాస్ట్ అండి. 6/8 mm సైజ్, 6/8 mm సైజ్ మేడం. ఇవి వచ్చినప్పుడు తీసేసుకోవాలి మేడం. మళ్ళీ సార్ చూద్దాము అన్న ప్లాన్ పెట్టుకోవద్దు. మళ్ళీ సార్ ఈ రేట్లో వస్తాయని మాత్రం చెప్పలేం మేడం. ఓకే అండి, నేను ఒక్కసారి మీకు జస్ట్ ఇలా వేసుకొని చూపిస్తాను. టుడే యాక్చువల్లీ మేడం చూడండి, నేను 3 లైన్స్ స్టెప్ లాగా ప్లేస్ చేసుకున్నాను. ఈ 6/8 సైజ్ పెట్టాను మేడం. 3 లైన్స్ స్టెప్ లాగా పెట్టుకున్నాను. సో మీరు దీన్ని బట్టి ప్లేస్ చేసుకోవచ్చు. సపోజ్ మీరు ఇట్లానే కావాలి, ప్లెయిన్ కావాలి అనుకుంటే మన దగ్గర సిల్వర్ బాల్స్ ఉన్నాయి కదా, ఆ సిల్వర్ బాల్స్ని ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఇక్కడ 1, 3, 5 ఇంకా హెవీగా పెట్టుకోవాలనుకుంటే 3, 5, 7 అట్లా స్టెప్స్ వైజ్గా పెట్టుకున్నా కూడా చాలా రిచ్ లుక్ వస్తుంది. ఇలా 3 స్టెప్స్ సపోజ్ ఇవనుకోండి మేడం, 3 స్టెప్స్ మరీ లాంగ్ లెంత్ అవసరం లేదు. కావాలి మనకి బడ్జెట్లో కావాలి అనుకున్నట్లయితే నెక్ లెంత్ వరకు 16, 17, 18 కూడా పెట్టుకోవచ్చు. చాలా రిచ్గా ఉంటాయి మేడం ఇవి, ఎందుకంటే ఇవి షైనింగ్ ఇవే తెలిసిపోతుంది మేడం మనకి. చూడండి ఇప్పుడు చూస్తున్నాం మనము వాటర్ డ్రాప్ షేప్లో ఉన్నాయి మేడం. వాటర్ డ్రాప్ షేప్లో ఉన్నాయి, ట్రాన్స్పరెంట్ మనులు మేడం. ఇవి ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి. సో దీంట్లో ఏంటి అంటే చిన్న సైజ్ నుంచి వాటర్ డ్రాప్ షేపు పెద్ద సైజ్ వరకు వచ్చింది మేడం. ఇక్కడ వచ్చేసరికి 8 mm సైజ్ వరకు వచ్చింది. పైన మనకి 4 mm సైజ్ నుంచి స్టార్ట్ అయింది మేడం. ఇక్కడ చూపిస్తాను చూడండి, ఇగోండి ఇక్కడ 4 mm సైజ్ నుంచి స్టార్ట్ అయింది మేడం. ఇక్కడ 4 mm నుంచి స్టార్ట్ అయ్యి ఇలా పెరుగుతూ వచ్చి ఇక్కడ 8 mm వరకు వచ్చింది మేడం. మళ్ళీ అగైన్ 8 mm నుంచి 6 mm, 4 mm వరకు వెళ్ళిందనమాట. ఓకే, సింగిల్ స్ట్రింగ్ లెంగ్త్ వచ్చేసి 15 ఇంచెస్ మేడం. 15 ఇంచులు సింగిల్ స్ట్రింగ్ లెంగ్త్ వస్తుంది. 1 స్ట్రింగ్ ఈజ్ ఎనఫ్ టు వేర్ మేడం. 15 ఇంచెస్ లెంగ్త్, వెనకాల 1 ఇంచ్ హుక్ ప్లేస్ చేయమంటే ప్లేస్ చేస్తాం కాబట్టి మీకు 16 ఇంచెస్ లెంగ్త్ వస్తుంది. పెండెంట్ వేసుకుంటే మీకు ఇంకా కొంచెం కిందకి సాగినట్టే కనిపిస్తుంది. 16 ఇంచెస్ లెంగ్త్ ఉన్న చైన్ వచ్చేసి కాస్ట్ 3800 రూపీస్ అండి. 3800 రూపీస్ 16 ఇంచెస్ లెంగ్త్ ఉన్నది. ఓకే, చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటాయి మేడం. మీరు క్లోజప్లో చూడొచ్చు, మీకు అర్థమవుతుంది. చూస్తున్నారు కదా, మనకి రెగ్యులర్గా ఏదైనా ఒక గ్లాస్ మీద పడినప్పుడు, అంటే గ్లాస్ కాదు మేడం, దాన్ని ఏమంటారు, రిఫ్లెక్షన్స్ వస్తూ ఉంటాయి చూసారా, డైమండ్ మీద రిఫ్లెక్షన్స్ వచ్చినట్టు. అలా మీకు ఇక్కడ రిఫ్లెక్షన్ నీడ కూడా ఇక్కడ కింద క్లాత్ మీద పడుతుంది మేడం. చూడండి, మీకు ఇక్కడ ఇటు సైడ్కి చూపిస్తే ఇలా చూడండి మేడం, సైడ్కి చూస్తే మీకు అర్థమవుతుంది. రిఫ్లెక్షన్ నీడ కూడా
పింకిష్ కలర్లో కింద నుంచి కనిపిస్తుంది కదా, చాలా క్లియర్గా కనిపిస్తుంది కదా మేడం. సో ఇలా మంచి దానిమ్మ గింజల పింక్ కలర్లో ఉందండి, ట్రాన్స్పరెంట్ కలర్లో ఉంది, చాలా నీట్గా ఉంది మేడం. చివరి వరకు చూపిస్తున్నాను చూడండి నేను క్లోజప్లో. 4mm సైజ్ ఉంటుంది. కంప్లీట్గా చైన్ లెంగ్త్ వచ్చేసరికి 15 ఇంచెస్ ఆఫ్ లెంగ్త్ వస్తుంది మేడం. 15 ఇంచెస్ ఆఫ్ లెంగ్త్ వస్తుంది. కాస్ట్ ఏమో 3800 రూపీస్ అండి. ఆర్డర్ ప్లేస్ చేయాలనుకున్న స్క్రీన్ షాట్ తీసుకోండి, సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తాం మేడం. నెక్స్ట్ మీకు ఇదే ఐటెంలో నేను ఇంకొకటి కూడా చూపిస్తున్నాను. ఇట్లానే వాటర్ డ్రాప్ షేప్ వస్తుంది మేడం. పైన మాత్రం ఇలా సన్నని గీతతో కార్వింగ్ లాగా వస్తుంది అనమాట, సన్నని గీతతో కార్వింగ్ అనమాట. ఈ కార్వింగ్ కూడా మీకు చాలా నీట్గా ఆ గీత దగ్గర ఎక్కడైతే కటింగ్ వస్తుందో అది చాలా క్రిస్టల్ క్లియర్గా నీట్గా కనిపిస్తుంది. 4200 రూపీస్ పడుతుంది మేడం. దీనికి కూడా సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తాము. నీట్గా ఉంది చూడండి మేడం. ఇవ్వండి మేడం, ఈ గీతాలు కనిపిస్తున్నాయి కదా మేడం నీట్గా. ఇగో చూడండి, నేను ఒకసారి ఇలా ఓపెన్ చేస్తాను చూడండి. ఇక్కడ పువ్వులాగా కూడా స్ట్రక్చర్ లాగా కనిపిస్తుంది చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా మేడం. ఓకే, ఇది కూడా సేమ్ 16 ఇంచెస్ ఆర్ 15 ఇంచెస్ ఆఫ్ లెంగ్త్ వస్తుంది మేడం. కాస్ట్ వచ్చేసరికి 4200 రూపీస్. ఇప్పుడు నేను చూపించిన వాటర్ డ్రాప్ షేప్ అయితే ఏవైతే ఉన్నాయో 15 ఇంచెస్ మినిమం లెంగ్త్ ఉంది. సో 1 ఇంచ్ ఎక్స్ట్రా హుక్ యాడ్ చేసుకుంటే సింగిల్ లైన్ సరిపోతుంది మేడం. నాకు ఇంకా కావాలి, డిఫరెంట్గా కావాలి అనుకున్నట్లయితే మీరు మధ్యలో ఏదైనా చిన్న ముత్యం లాంటిది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే అండి, ఓకే డన్ మేడం. నెక్స్ట్ మళ్ళీ మీకు ఇంకొకటి చూపిస్తాం మేడం. ఇది వచ్చేసరికి మన రెగ్యులర్ ఓవెల్ షేప్ మేడం, బట్ ఇన్ ట్రాన్స్పరెంట్. ఇంతకుముందు నేను మీకు బాదంకాయ షేప్ ఓవెల్ షేప్ చూపించాను కదా మేడం. అది వచ్చేసరికి మీకు కటింగ్ వచ్చింది మేడం, ఒపాక్ కలర్లో వచ్చింది అనమాట. ఒపాక్ కలర్లో వచ్చింది. ఇక్కడ వచ్చేసరికి మీకు ఒపాక్ కలర్ లేదు మేడం. ఒపాక్ కలర్ కాదు మేడం, ఇది వచ్చేసి ట్రాన్స్పరెంట్ అనమాట. అంటే మీకు క్లియర్గా దారం తెలుస్తూ ఉంటుంది. 14 ఇంచెస్ ఆఫ్ లెంగ్త్ వస్తుంది. సింగిల్ లైన్ కాస్ట్ 4640 రూపీస్ అండి. 4640 రూపీస్. సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తాం మేడం. చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది ఐటమ్. ఇవ్వండి మేడం చూడండి, సైజ్ చెప్తున్నాను చూడండి మేడం. సైజు 5mm నుంచి 7mm వరకే ఉంది మేడం. 5mm to 7mm. అంటే రెగ్యులర్ గ్రేడేషన్ అంత క్రిస్టల్ క్లియర్గా అయితే తెలియదు దీంట్లో. ఎందుకంటే 5 నుంచి 7 అంటే చాలా తక్కువ మార్జిన్, తక్కువ దూరం ఉంటుంది మేడం. సో దానివల్ల మీకు క్లియర్గా ఏమీ తెలియదు, రెగ్యులర్గా ఉన్నట్టే ఉంటుంది. ఒక్క లైన్ కాస్ట్ వచ్చేసరికి 4640 రూపీస్ మేడం. యాక్చువల్గా ఇవన్నీ క్యారెట్స్లో ఉంటాయి. మీకు రెగ్యులర్గా లెంగ్త్ మళ్ళీ అవంతా చెప్పడం కష్టం అవుతుందని నేను వీటిని లైన్ లెంగ్త్స్ కింద మార్చి మీకు ఎంత లైన్ వస్తుందో ఏంటో చెప్తున్నా మేడం. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ వచ్చేసి 2.5mm సైజులో చూపిస్తున్నా మేడం. ఇది మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి, సూపర్గా ఉంది. 7 ఇంచెస్ లెంగ్త్ వస్తుంది మేడం. మనం రెగ్యులర్గా ఇది ఆనిక్స్ కలర్ లాగా చూస్తుంటాము. తర్వాత రియల్ కెంపుల్లో చూస్తాము. రియల్ కెంపుల్లో వచ్చేసరికి పెద్దగా వస్తుంది. ఇది కొంచెము లైట్ వెయిట్లో వచ్చినాయి మేడం. ఈసారి లైట్ వెయిట్లో వచ్చి 2.5mm 7 ఇంచెస్ ఆఫ్ లెంగ్త్ వస్తుంది. 450 రూపీస్ మాత్రమే మేడం. సింగిల్ స్ట్రింగ్ కాస్ట్ 2.5mm సైజులో 7 ఇంచెస్ ఆఫ్ లెంగ్త్లో 450 రూపీస్ పడుతుంది. సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తాం మేడం. కొద్దిగా లైట్ వెయిట్ ఉంటుంది, స్పెసిఫిక్గా మెన్షన్ చేసి చెప్తున్నా మేడం. గోల్డ్ లాకెట్ ఉన్న వాళ్ళు ఇది వేసుకుంటే సూపర్ ఉంటుంది. అంటే చాలామంది కెంపులు బడ్జెట్లో కావాలి అనుకున్నప్పుడు దీనికి వెళ్ళండి, చాలా బాగుంటాయి మేడం. టైర్ కటింగ్లో వచ్చాయన్నమాట. 2.5mm సైజు మేడం. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. యాక్చువల్లీ నేను వీడియో మధ్యలో చెప్పాలనుకుంటాను ప్రతిసారి, కానీ ఆ ఫ్లోలో మర్చిపోతూ ఉంటాను. వన్స్ ఐటెం చూసిన తర్వాత నాకు అసలు ఇంకా బయట ప్రపంచం ఏం తెలియదు మేడం. అలా కంప్లీట్గా నేను ఐటెంలోనే చూసుకుంటూ ఉండిపోతూ ఉంటాను. సో ఈ ఐటెం ఎట్లా చెప్పాలి ఏంటి అన్న ఆలోచనలోనే ఉండిపోతాను, కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలా ఏం చెప్పను. సో ఇవాళ అయితే చెప్తున్నాను మేడం. మన ఛానల్ చూసిన వాళ్ళందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చే ప్రతి అప్డేట్ కూడా మీకు ముందునే మీకు వస్తూ ఉంటుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మిబా కలెక్షన్స్. బాయ్ మేడం.